హలో అండి. ఎపిసోడ్ 16లో జరిగిన క్రేజీ అండ్ గందరగోళ సంఘటనల విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ పేరు పేజెస్ ఆఫ్ అస్, విస్పర్స్ ఆఫ్ సోల్ వేవ్స్. అసూయ, సడన్గా బయటపడ్డ ప్రేమాంగీకారాలు, అలాగే అసలు ఊహించని వింగ్ మెన్, వీటన్నిటితో నిండిన ఒక వైల్డ్ నైట్ని మనం ఇప్పుడు డీకోడ్ చేయబోతున్నాం. సో రెడీనా? కథను ఒక్కసారిగా హీటెక్కించడానికే చేసిన ఈ భయంకరమైన వార్నింగ్ చూడండి. అతను నావాడు, ఎలాగైనా దక్కించుకుంటాను, చూస్తూ ఉండు అని ఆమె ఓపెన్గా ఛాలెంజ్ చేయడం రాబోయే పెద్ద తుఫానుకు క్లియర్ ఇండికేషన్ ఇస్తోంది. ఇక్కడ్నుంచి అసలు గేమ్ ఎంత ఉత్కంఠభరితంగా మారుతుందో మనకర్థమవుతుంది. ఇక మొదటి సెక్షన్, ది ఆఫీస్ కన్ఫ్రంటేషన్. ఒక ప్రొఫెషనల్ కార్పొరేట్ సెటప్లో పరిస్థితులు క్షణాల్లో ఎలా మారిపోయాయో చూడండి. ఆరి ఏకంగా టీ ఓడిలో కూర్చోవడం చూసి జోకు మైండ్ బ్లాక్ అవుతుంది. వెంటనే ఆమెను నిలదీస్తోంది. ఎగ్జాక్ట్గా ఇక్కడే టీ అందరి ముందు జోకు సపోర్ట్గా నిలబడి వాళ్ల రిలేషన్షిప్ని ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తాడు. అంతేకాదు, చిన్ననాటి స్నేహితురాలు కదా అని వదిలేకుండా ప్రొఫెషనల్ అలాగే పర్సనల్ బౌండరీస్ని ఖచ్చితంగా సెట్ చేస్తాడు. దీంతో ఆరి రివెంజ్ తీర్చుకుంటానని రగిలిపోతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెక్షన్, అన్స్పోకెన్ థాట్స్ రివీల్డ్, బయటపడని మౌనభావాలు. ఇక్కడ చూడండి, ఈ కోల్డ్ సీఈఓ ట్రోప్ని ఎంత బ్రిలియంట్గా ప్లే చేశారో మనకు అర్థమవుతుంది. ఆరిని గెట్అవుట్ అంటూ కఠినంగా వార్నింగ్ ఇచ్చిన ఈ సీఈఓ లోపల తన గర్ల్ ఫ్రెండ్ జెలస్గా ఫీలవుతుంటే మురిసిపోతున్న ఒక క్యూట్ లవరున్నాడు. ఆరి అలా వెళ్ళగానే, అబ్బా, జెలసీలో తను ఎంత క్యూట్గా ఉంది, పెదవులు గులాబీ రేకుల్లా ఉన్నాయి అని అనుకునే అతని ఇన్నర్ ఫీలింగ్స్ నిజంగా చాలా స్వీట్గా ఉంటాయి. ఈ పర్టిక్యులర్ లైన్ గమనించండి. హే, నువ్వు ఆఫీస్లో ఉన్నావు, పైగా ఈ కంపెనీకి సీఈఓవి, కాస్త పద్ధతిగా ఉండరా ఇడియట్ అని టీ తనకు తాను చెప్పుకోవడం భలే ఫన్నీగా ఉంటుంది. ఒకవైపు ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ, మరోవైపు రొమాంటిక్ ఫీలింగ్స్. ఈ రెండిటి మధ్య అతను పడుతున్న ఆ క్యూట్ కన్ఫ్యూజన్ని ఇది పర్ఫెక్ట్గా హైలైట్ చేస్తుంది. ఇక ఇక్కడ్నుంచి కథ మూడో సెక్షన్కి టర్న్ అవుతుంది. అదే కేయాస్ ఎట్ ద బార్. ఆఫీస్లో ఆ టెన్షన్ వాతావరణం కాస్త బటర్ఫ్లై బార్కి వచ్చేసరికి ఫుల్ కామెడీగా మారిపోతుంది. ఇక్కడే జిమిన్, అదేనండి మన బేబీ మోచీ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఇతనొక అల్టిమేట్ వింగ్ మ్యాన్. ఫ్రెండ్ లవ్ సక్సెస్ అయిందని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు, కానీ పాపం మందు అసలు పడదు. జోకి తోడుగా ఉంటూనే సిచ్యువేషన్ని కంప్లీట్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ చేసే ఒక ఫన్ అండ్ కెయాటిక్ క్యారెక్టర్ ఇది. ఏకంగా 20, అవునండి, అక్షరాల 20 బాటిల్ సోజు లాగించేశారు వాళ్ళు. లిటరలీ ఈ నెంబర్ చూస్తేనే షాక్ అవుతాం. ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో తాగేయడమే ఈ తర్వాత జరగబోయే ఆ అబ్జర్డ్ కామెడీకి మెయిన్ రీజన్. అసలు ఒక సింపుల్ పార్టీ గంటగంటకు ఎలా గాడి తప్పిందో ఈ టైమ్ లైన్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అవర్లో బార్కి ఎంట్రయ్యారు. సెకండ్ అవర్లో వాళ్ల లవ్ గురించి మురిసిపోతూనే ఆరి గురించి కంప్లైంట్ స్టార్ట్ చేశారు. థర్డ్ అవర్కొచ్చేసరికి ఏకంగా 20 బాటిల్స్ ఫినిష్ చేశారు. ఇక ఫోర్త్ అవర్లో మత్తు పీక్స్కి వెళ్ళిపోయి అంతా రెండేసిగా కనిపించడం మొదలైంది. ఇక లాభం లేదని ఫిఫ్త్ అవర్లో వాళ్లను రెస్క్యూ చేయడానికి ఇంకొకరు ఎంటర్ అవ్వాల్సొచ్చింది. ఇక్కడే ఈ ఎంట్రీ ఇస్తాడు. ఈ ఎపిసోడ్ మొత్తంలో ఫుల్ ఆల్కహాల్ టాలరెన్స్ ఉన్న ఏకైక రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ ఇతనే. పరిస్థితి చేయి దాటిపోయిందని అర్థం చేసుకుని తన చెల్లెలు జూను సేఫ్గా తీసుకెళ్లడానికి వెంటనే టీకి కాల్ చేస్తాడు. బార్లో జరుగుతున్న ఆ ఫుల్ లెంత్ కామెడీని మళ్లీ మన మెయిన్ లవ్ స్టోరీకి కనెక్ట్ చేసే కీలకమైన రోల్ ఈ యైది. ఫుల్ మత్తులో ఉన్న జో ఎదురుగా ఉన్న టీని చూసి, అదేంటి ఇద్దరున్నారు, ఏమైనా బై వన్ గెట్ వన్ ఆఫరా, ఒకటి నువ్వుంచుకో ఒకటి నేనుంచుకుంటా అనడం వింటే ఎవ్వరికైనా కడుపుబ్బ నవ్వొచ్చేస్తుంది. లాజిక్ లెస్గా అనిపించినా ఈ పిచ్చి కామెడీ వల్లే ఆడియన్స్ కాస్త రిలాక్స్ అవుతారు. ఆ తర్వాతొచ్చే ఫైనల్ యాక్ట్కి ప్రిపేర్ అవుతారు. అండ్ ఫైనలీ ఫోర్త్ సెక్షన్, కామ్ బిఫోర్ ద స్టార్మ్, తుఫానుకు ముందు ప్రశాంతత. ఈ సీన్ నిజంగా ఎంత అడోరబుల్గా ఉందో కదా. ఫుల్గా తాగేసిన జో తన బాయ్ఫ్రెండ్ చాలా డేంజరస్ అని, తన జోలికొస్తే చంపేస్తాడని స్వయాన టీకే వార్నింగ్ ఇస్తుంటుంది. ఒక క్యూట్ మిస్అండర్స్టాండింగ్ని యూజ్ చేసుకుని వాళ్ల కొత్త బంధం ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఆమె అతనికి ఎంత లాయల్గా ఉందో ఈ రొమాంటిక్ ట్రోప్ చాలా బ్యూటిఫుల్గా ఎలివేట్ చేసింది. ఇక్కడ ఈ టేబుల్ చూడండి, ఆ మూన్ హాలోసినేషన్ ఎంత ఫన్నీగా ఉంటుందో. ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి చూసి ఎవరో క్రీపీ స్టాకర్ తనను ఫాలో అవుతున్నాడని జో తెగ భయపడిపోతుంటుంది. కాని రియాలిటీలో టీ మాత్రం తన ప్రియురాలి క్యూట్ పిచ్చి మాటలకు మురిసిపోతూ తన బబ్లీ ప్రిన్సెస్ని చాలా కేరింగ్గా ఇంటికి మోసుకెళ్తుంటాడు. ఆ పారనోయాకి ఇతని ఎఫెక్షన్కి మధ్య ఉన్న కాంట్రాస్ట్ అసలు అద్భుతం.
ఆ చల్లటి వెన్నెల్లో తన బబ్లీ ప్రిన్సెస్ని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్తున్న ఈ మధురమైన మూమెంట్ చాలా ఫీల్ గుడ్గా ఉంటుంది. ఆ రాత్రంతా జరిగిన ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ అండ్ కామెడీ రోలర్ కోస్టర్ తర్వాత అబ్బా అంతా సెట్ అయిపోయింది అన్న ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని ఈ సీన్ మనకు క్రియేట్ చేస్తుంది. కానీ అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది కదా. ఆరి షాడో ఇంకా వాళ్ల సంతోషంపై పడుతూనే ఉంది. మరి ఈ ప్రశాంతత రాబోయే ఏదో ఒక పెద్ద తుఫానుకు ముందున్న నిశ్శబ్దం మాత్రమేనా? ఆరి రివెంజ్ తీసుకుంటాను అన్న వార్నింగ్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే వమ్మో నెక్స్ట్ ఏం జరగబోతుందో అన్న క్యూరియాసిటీ మనలో అలా ఉండిపోతుంది. సో వాళ్ళ లవ్ స్టోరీ ముందుకు వెళ్తుందా లేక ఆరి వల్ల మళ్లీ ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది మనం ముందు ముందు చూడాలి.